నిజాంపేట మండల వ్యాప్తంగా గురువారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు నిజాంపేట మండలంలోని చెల్మడే గ్రామంలోని గ్లోరీ పెంటా గోస్టల్ చర్చ్ జిల్లా ఫాస్టర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుక సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవ బాంధవుల మధ్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నామని, గత 20 సంవత్సరాల నుంచి క్రైస్తవ భక్తి కార్యక్రమాలను గ్రామంలో నిర్వహిస్తున్నామని, అలాగే గ్రామంలోని వితంతులకు వస్త్రాలు పంపిణీ చేశారు. అలాగే క్రైస్తవ దినమును గుర్తించి జిల్లాలోని చర్చిలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30,000 రూపాయలు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావుకు నియోజకవర్గ ప్రజలపై ప్రభుల దీవెనలు ఉండాలన్నారు. అనంతరం నూతన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొమ్మన మల్లేశం, ఉప సర్పంచ్ ఆకుల మహేందర్, ఫీల్డ్ అసిస్టెంట్ భిక్షపతి, వార్డు సభ్యులు బొమ్మిన స్వామి, సంఘం ఫాస్టర్లు సామేల్, మోజేష్, సంఘ కమిటీ సభ్యులు నవీన్, స్వామి, చంద్రం, సైదయ్య, వడ్డీ నవీన్, బెస్తా అనిత, సాకలి ఎంకమ్మ, క్రైస్తవ బాంధవులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాం. అలాగే మెదక్ నియోజకవర్గపు ఎమ్మెల్యే రోహిత్ గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాం. తెలంగాణ ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి పథకము చర్చెస్కు సున్నాలు ఎలక్ట్రిసిటీ ఏర్పాట్ల కొరకై 30,000 రూపాయల సహాయాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తం మైనార్టీ చైర్పర్సన్ జాన్ దీపక్ గారు, ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. ఆ లబ్ధిలో గ్లోరీ పెంటకోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్ చెల్మెడ సంఘం మొట్టమొదటిగా 30,000 రూపాయలు పొందుకుంది. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో 70 చర్చీల సహాయాన్ని అందడం జరిగింది. అందును బట్టి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి గ్లోరీ పెంటకోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్ సంఘ సేవకులముగా, పరిచారకులముగా ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.